క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆత్మత్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. ఇన్నాళ్ళు పని పాట లేకుండా తిరిగామని ఇప్పుడు పాటతో పాటు పని కూడా కల్పించారా మాస్టారు? నిన్నటి వరకు మేము నిరుద్యోగులం. ఈ రోజు నుంచి మిమ్మల్ని చంపిన ఆ పురుషోత్తమరావుని చంపడమే మాకు ఉద్యోగం. తిలక్, ఆవేశపడకు తిలక్. మాస్టారు మనల్ని చేయమంది ఉద్యోగం కాదు, ఉద్యమం. మనందరి చేత దిద్దించింది కక్షలు కార్పణ్యాలు కావు, అక్షరాలు. ఆయన కోరుకుంది రక్తపాతం కాదు, రామరాజ్యం. మాస్టారు మనతో ఏం చెప్పారు? భారతీయుల్ని బానిసలుగా చూసే బ్రిటిష్ వాళ్లను దేశం నుండి వెళ్లిపోమ్మని గాంధీ గారు పిలుపునిచ్చారు. ఆ ఉద్యమానికి ఆయన ఇచ్చిన నినాదం క్విట్ ఇండియా. ప్రశ్నాపత్రాలు రాసిన చేతులతో సమాజాన్ని ప్రక్షాళనం చేయడమే క్విట్ ఇండియా. ఇంకొద్ది క్షణాల్లో క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో చివరి ఘట్టంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. క్విట్ ఇండియా, క్విట్ ఇండియా, క్విట్ ఇండియా. షట్ అప్. ఇది నీ హాస్పిటల్ కాదు, పోలీస్ స్టేషన్. వాళ్ళని ఏ నేరం కింద అరెస్ట్ చేశారు? ప్రభుత్వం నిర్వహిస్తున్న క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని భగ్నం చేశారు. మంత్రుల్ని, విఐపీల్ని బాంబులతో చంపాలని ప్రయత్నించారు. అబద్ధం. మేమంతా అక్కడికి గాంధీవాదంతో మా నిరసన తెలియజేయాలొచ్చాం. గాంధీ గారు బతుకుంటే ఆయన కూడా సంఖ్యలేస్తాడు. పళ్ళు రాలిపోతాయి. వాళ్ళతో పాటు ఆ స్పాట్ లో మేము ఉన్నాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళు తీవ్రవాదులు కాదు. బాంబులు వేసింది వాళ్లేనని నా దగ్గర రుజువు ఉంది. ఆ బాంబులు వేసింది మీ నాన్న పెంచి పోషిస్తున్న రౌడీలని నేను చెప్పగలను. వాడు నీ లవర్ కాబట్టి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావా? నేను థర్డ్ పర్సన్ కదా, నేను మాట్లాడొచ్చా? ఇంట్లో నిద్రపోతున్న తిలక్ని, రవిని, వీరేశలింగాన్ని, నవీన్ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేశారంటారు. నేను సాక్ష్యం. యూనిఫామ్ తీసి తీవ్రవాదులతో కలిసి గంతులు వేసిన నువ్వు సస్పెండ్ అయ్యావరా? సభాష్ తిరుపతి. కాకి బట్టలు వేసుకొని కాని పనులు చేయడం కన్నా ఈ యాదవన్న కాఫీ హోటల్లో పనిచేయడం మేలు. కరెక్ట్. రేపు మిమ్మల్ని తిహార్ జైలుకు షిఫ్ట్ చేస్తున్నా. పొట్టలు కొట్టే పోలీసు ఉద్యోగం కన్నా పొట్టేలు మాంసం అమ్ముకుని బతకడం మేలు. రేపటి నుంచి నేను అదే పని చేస్తాను. లాఠీ పట్టుకోవడం కన్నా లాండ్రీ పెట్టుకోవడం బెటర్. టోపీ పెట్టుకుని డ్యూటీ చేయడం కన్నా టోలుగేటు దగ్గర టోకెన్లు చింపడం బెటర్. యమ కరెక్ట్. రాత్రికి మెలకువగా ఉండండి, మేలు జరుగుద్ది. యాదవ్, వీళ్ళందరినీ టాడా యాక్ట్ కింద ఎలా అరెస్ట్ చేశారు? మ్యాజిస్ట్రేట్ గారిని అడుగుదాం పద. ఇదిగో పోరాగాళ్ళకి ఏమైనా అయిందో ఇక్కడ పోలీస్ స్టేషన్ బోర్డు ఉండదు, కురుక్షేత్రం బోర్డు ఉంటది. జీవం తీస్తా. 302 నేను చాయ్ దాకా వస్తాను. రెడ్ టైగర్స్ ఉన్నారు, జాగ్రత్త. నేను 302 అనుకున్నాడు పిచ్చి సన్నాసి. నవ్విలేస్తా. పోరాగాళ్ళేంది పోలీస్ స్టేషన్ లో లేరు, దవాఖానాలో లేరు. కొత్త ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. ఆనాటి స్వాతంత్ర సమరంలో ఈ రూపాల్లో ఉన్న ఎందరో మహానుభావులు విముక్తి కోసం రక్తం చిందించి అసువులర్పించారు. వారి మాట నినాదంగా, వారి బాట వేదంగా భావించి ప్రాణాలర్పించైనా సరే నల్లదొరతనాన్ని ఈ దేశం నుంచి తరిమి కొడతామని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేస్తున్నాము. డాక్టర్ బయటికి తీసుకురావాలి. ఇంతకు ముందే కదా నా పెళ్ళం వదిలేసని చెప్పాను. పెళ్ళం వదిలేసిందని పేపర్లో వేయించావా? లోపలికి వెళ్ళి రోగం వచ్చిందని చెప్పవా? తొండ ముదిరి ఊసరం లేనట్టు నిరుద్యోగులు గూండాలుగా మారారా? వెళతావా, పొడిచేయమంటావా? వెళ్తా. ఎల్లకి సత్తారా? సొమ్ములు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే యాడికి వెళ్ళొస్తాయి. వెళ్తా, వెళ్ళొస్తా. నమస్తే.